మొలతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని పవన్ పై ప్రయోగించారు సీఎం జగన్. కాపుల ఓటు బ్యాంకును సమీకరించాలని, జగన్ను దెబ్బతీయాలని చూస్తే ఆ కాపు ఉద్యమ నేతనే జగన్ వెంట నిలిచి మద్దతు తెలిపి పవన్ చంద్రబాబు కుట్రలను తుత్తినీయలు చేశారు. కాపుల్లో చెరగని ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడంతో కాపులంతా కూడా ఇప్పుడు పవన్ జనసేనకు దూరంగా వైసీపీ వైపు నడుస్తున్న పరిస్థితి నెలకొంది. దేశంలో పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు కావాలని ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్టు చేయించి తీవ్రంగా అవమానించారు. దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే కుల రాజకీయాల నేపథ్యంలో పొత్తులో ఉన్న చంద్రబాబు ముద్రగడ చేరకుండా అడ్డుకున్నారని, దీనికి నాదెళ్ల మనోహర్ సహకరించారనేది నగ్న సత్యం. అయితే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారథులైన ముద్రగడ పద్మనాభం, చేగుండి హరిరామ జోగయ్యలను పరోక్షంగా కామెంట్ చేయడంపై కాపులో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడంతో కొంత బలం చేకూరనుంది. ఉభయ గోదావరి జిల్లాలో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది. ఆది నుండి సీఎం వైఎస్ జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కానీ చంద్రబాబు రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా ఇస్తానని మోసం చేశారు. అలాగే కాపు నేస్తం అందించి కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. అలాగే దాదాపు 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్థులకు కేటాయించారు. కాపు నేస్తంతో ఎంతో మంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటగా నిలిచారు. చంద్రబాబు కుట్రలు వేళ్లు పసిగడతారని జోగయ్యను, పద్మనాభం లాంటి వారిని జనసేనలోకి రాకుండా చంద్రబాబు మనోహర్ అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు పద్మనాభం వైసీపీలో చేరికతో కాపుల ఓట్లు జనసేన వైపు మళ్లకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది.